రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇది వరకు మనం చూసినాం, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను చదవిధాలుగా ఓడగొట్టే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార సెట్టింగ్ స్థానం ఇస్తున్నామని చెప్పి ఉప ఎన్నికల్లో బరిలో దించిన తీన్మార్ మల్లన్నను శతవిధాలుగా ఓడగొట్టే ప్రయత్నం చేశారు. మనం ఈ మధ్యకాలంలో చూసినాం. ఈ మధ్యలో దేవరకద్రలో మీటింగ్ జరిగినప్పుడు తీన్మార్ మల్లన్న గారు ఏం చెప్పారంటే, ఒక్క రెడ్డిని ప్రకటించారు, దమ్ముంటే మీరు ఎట్లా గెలుస్తారో నేను చూస్తా అని చెప్పిండు. కీలకంగా అప్పుడే ఒక ఆదేశాలు జారీ చేసిండు వాళ్ళకు. అంటే దీన్ని ఏమంటారు, మొత్తానికి ఒక అల్టిమేటం జారీ చేసిండు అనుకో. తెలంగాణ రాష్ట్రంలో బీసీని కాదనక ఏ ఎన్నికలు కూడా ముందుకెళ్లే ప్రసక్తి లేదు. మనం సర్పంచ్ ఎన్నికలలో చూసినాం, ఈ ఎవరైతే ఓసీలు ఈ జనరల్ స్థానాలలో నిలబడటానికి కూడా భయపడ్డ దాఖలాలు చూసినాం. అట్లా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజ్యాధికారంలోకి రావాలనే దిశగా తీన్మార్ మల్లన్న ముందుకు అడుగులేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముందుకు రాబోతా ఉన్నాం. ఒకసారి దానికి సంబంధించిన అంశం చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే మరి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న నిలవబోతున్నాడా? ఒకవేళ నిలిస్తే తీన్మార్ మల్లన్న ఢీ కొట్టే శక్తి ఎవరు? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీ సంగ్రామం. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు. సెప్టెంబర్ చివరి వారంలో ఓటర్ నమోదు నోటిఫికేషన్. 2 స్థానాలను దక్కించుకునేలా హస్తం పార్టీ కసరత్తు. ఇక్కడ నల్లగొండలో ముమ్మరంగా ఉన్న కాడ అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ ఒక విషయం చూడాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేసిందంటే, కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలవాలి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఫుల్గా సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ నిజంగా తీన్మార్ మల్లన్నను గెలిపించుకునే ప్రయత్నాలకు ఇట్లా ఏమైనా జరిగితే భారీ మెజార్టీతో గెలవాలి. కానీ అతి కష్టం మీద సెకండ్ లీడ్లో బీఆర్ఎస్ పార్టీ రాకేష్ రెడ్డి వచ్చిండు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎవరికి సపోర్ట్ చేసింది? ఒక బీసీ బిడ్డను కాదని రాకేష్ రెడ్డికి ఇంటర్నల్గా సపోర్ట్ చేసినట్టుగా క్లియర్ కనబడుతుంది. ఓటర్లకు ఎవరికైనా క్లియర్ కనబడుతుంది. 2 స్థానాలు దక్కించుకుంటుందట ఈసారి. మరి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్పై బీజేపీ గురిపెట్టిందట. ఈసారి పోటీకి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ అనాసక్తి అట. రాకేష్ రెడ్డి అనాసక్తిగా చూపెడతా ఉన్నాడట. వరంగల్, నల్గొండ, ఖమ్మంలో బరిలోకి కొత్త వ్యక్తి దించే అవకాశం ఉన్నదట. బీసీలను దించకపోతే ప్రమాదమే. బీసీలను దించకపోతే తీన్మార్ మల్లన్నను తట్టుకోవడం కష్టమే. అలాగే బీసీలలో బలమైన వ్యక్తి ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించి 3 చెరని లాగిచ్చే అవకాశం 100% తీన్మార్ మల్లన్నను చూపెడతాడు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికల బేరీ మోగనుంది. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చిలోగా ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరగనుండడంతో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు కూడా మొదలుపెట్టాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం పట్టభద్రులు 3/2 పైగా ఈ 2 శాసనమండలి నియోజకవర్గాల్లోనే ఉన్నారు. దీంతో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు గెలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అదే పెద్ద సానుకూల అంశంగా మారుతుందని భావిస్తున్నారు. ఎందుకు భావిస్తున్నారు అంటే, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిస్తే ఇది 6 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2.5 సంవత్సరాలు అవుతుంది. కానీ మార్చిలో జరుగుతున్న 6 సంవత్సరాల పదవి కాలం ఉంటుంది. పట్టభద్రులు డిగ్రీ చదివిన వాళ్ళు ఓట్లు వేసారు కాబట్టి నిజంగా ప్రభుత్వానికి కొంచెం మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ఆసక్తిగా చూపుతా ఉన్నాయి. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నిరుద్యోగులకు పట్టభద్రులకు ఏమైనా చేసిందంటే శూన్యం, ఏం లేదు. మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్నను ఢీకొట్టే అవకాశం ఉండదా అంటే ఎక్కడ కూడా కనబడతలేదు కూడా. రైట్, ఈ ఎన్నికల్లో పట్టభద్రుల మద్దతు సాధించి గెలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు అదే పెద్ద సానుకూలత అంశంగా మారుతుందని భావిస్తున్నాయి. మొత్తం మీద 6 ఉమ్మడి జిల్లాలో 14 లక్షల మంది పట్టభద్రులు ఇచ్చే ఈ ఎన్నికలు ప్రధాన పార్టీల మధ్య మినీ మహాసంగ్రామమే కానుందని చెప్తా ఉన్నారు. ప్రధాన పార్టీలు అంటే ఏవి? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. బీజేపీ అయినైతే లేనేలేడు అక్కడ. బీజేపీ పాగా వేయాలని కాదు, అసలు బీజేపీ పోటీలు ఉన్నదా లేదనే అవకాశం కనబడింది. ఎంతసేపు మనం గతంలో చూసినాం, తీన్మార్ మల్లన్న పైన అనేక మంది పాటలు పాడేది తప్పితే ఓటు అనేది ఎవరికి ఇవ్వాలనేది చెప్పలే. మరి తీన్మార్ మల్లన్న మీద నేను ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వయంగా మనం పనిచేసినాం కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళిద్దరికి తీన్మార్ మల్లన్న తప్పితే ఎవరికైనా ఓటు వేయమని చెప్పారు, కానీ ఎవరికి వేయాలో చెప్పాలి. అనేక మంది పాటలు పాడారు, నానా శతవిధాలుగా ప్రయత్నం చేశారు. ఇష్టానుసారంగా అసలు అర్థం పర్థం లేకుండా మాట్లాడిన నేపథ్యం చూసినాం. కానీ మరి ఈసారి అవుతుందా? ఇది ఒక ప్రెస్టేజ్ ఎన్నికలు. కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ, ఇక బీజేపీ పార్టీ అంటే అది ఉన్నదో లేదో తెలియదు, కానీ ఇది ఒక ప్రెస్టేజ్ ఎన్నికలు అన్నట్టు.
రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఎన్నికల తీర్పు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని చెబుతున్నాయి. కాగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణిదేవి, వరంగల్ ఖమ్మం నల్గొండ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న పదవీకాలం వచ్చే మార్చి 27తో ముగియనుంది. దీంతో మార్చి 29 కల్లా ఈ స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్ నమోదు ప్రక్రియను ప్రారంభించేందుకు సెప్టెంబర్ 20 నుంచి దాదాపు 6 నెలల ముందు నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. 30 తేదీల మధ్య ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందన్నట్టు. అక్టోబర్ నుంచి డిసెంబర్ 31 వరకు ఓటర్ నమోదు ప్రక్రియ కొనసాగించి జనవరిలో అభ్యంతరాల సవరణ ప్రక్రియ చేపట్టవచ్చని పేర్కొంటున్నారు. అనంతరం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఎన్నికల మార్చిలో జరిగిన ఓటర్ నమోదు ప్రక్రియ అక్టోబర్ నుంచే మొదలు కానుండడంతో క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటి నుంచే సంసిద్ధమయ్యే ప్రయత్నంలో ఉన్నాయని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం చేస్తారు మేము చూడలే గతంలో కాలేజ్ స్టూడెంట్స్ను కూడా ప్రయత్నం చేస్తారు, కాలేజీలలో ఈ ఓటర్ కార్యక్రమం నమోదు చేసే ప్రయత్నం చేస్తారు, ఎన్ని శతవిధాలుగా ప్రయత్నం చేస్తారు. అభ్యర్థి కోసం అధికార పార్టీలో పోటాపోటీ ఉన్నారట. అధికార పార్టీలో ఒకసారి తీన్మార్ మల్లన్న తీసేస్తే అక్కడ అభ్యర్థి ఎవరనేది కనబడలేదు పోయినసారి. ప్రతిపక్షాలతో పోలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ ఉండడం ఆ పార్టీకి ప్రధాన సానుకూల అంశంగా మారింది. అలాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి తర్వాత 60,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం, ఆయన 75,000 అంటాడు, ఈయన 60,000 అంటాడు, ఇంకో ఆయన 1,00,000 ఉద్యోగాలు అంటాడు. మరో 30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల ప్రక్రియ కొనసాగి ఉండడంతో పట్టభద్రుల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత నెలకొన్నదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రతి నెల 1వ తారీఖు వేతనాలు వేస్తుండడంతో ఇదంతా డంబాచారం. ఇది ఆంధ్రజ్యోతి కాబట్టి ఇట్నే రాసుకొస్తారు. తీన్మార్ మల్లన్నను ఎదుర్కొనేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎట్లా ఓడగొట్టాలని చూస్తున్నారో ఇప్పుడు ఆ అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న లేడు, అధిష్టానం మాట వినాల్సిన అవసరం కూడా తీన్మార్ మల్లన్నకు లేదు. తనంటూ తనకు సొంత పార్టీ పెట్టుకున్నాడు. తెలంగాణ రాజ్యాధికార పార్టీని బరిలోకి దిగే అవకాశం ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీల హక్కుల గురించి, బీసీల రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నాయి కాబట్టి తీన్మార్ మల్లన్నను ఎదుర్కొనే శక్తి మరి ఎవరై ఉంటారు? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టనిస్తున్నారంటే 100% నిజమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినట్టు చేసి, కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్ చేసినట్టు చేసి కేవలం ఉప ఎన్నికల్లోనే తీన్మార్ మల్లన్నను ఓడగొట్టే ప్రయత్నం చేసింది. ఇది 100% నగ్న సత్యం. తీన్మార్ మల్లన్నను ఓడగొట్టే ప్రయత్నం చేసింది, కానీ గెలిచినాక తీన్మార్ మల్లన్న తన ప్రతాపం ఏందో చూపెట్టిండు. మరి కాంగ్రెస్ పార్టీ మీద ఈ పోలీసు ఉద్యోగాలు కూడా ఎందుకు వేసిందంటే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. ఢిల్లీలో జంజీలు ఎట్లయితే ఉద్యమం చేసిరో, కాక్రోచ్ జనతా పార్టీ పట్టుకొని జంజీలు ఎట్లయితే ఉద్యమం చేసిరో, తెలంగాణలో రాకముందే 20,000 పోస్టులు వేయమంటే 7,000 పోస్టులు వేసింది. అది కూడా ఏ వాటా ప్రకారం వేస్తున్నారో తీన్మార్ మల్లన్న ప్రతిరోజు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పట్టభద్రుల గురించి మరి ఎవరు అంతగా ఆలోచిస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచిస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచిస్తున్నారా అనేది ఒక్కసారి పట్టభద్రులు ఆలోచించుకోవాలి. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బరిలో తీన్మార్ మల్లన్నను నిజంగా ఢీ కొట్టేది ఎవరనే అంశాన్ని పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. మళ్ళా బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఊపందుకున్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్నను నిజంగా ఢీకొట్టే అంశం ఉన్నదా? లేకపోతే వీళ్ళు రెడ్డిలకు ఇచ్చి, ఇతర పార్టీలు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ రెడ్డిలకు ఇచ్చి మునుపట్లాగా తీన్మార్ మల్లన్నకి సై అనే అవకాశాలు కనబడుతున్నాయంటే చాలా తక్కువ కనబడుతున్నాయి. నటైతే అప్పుడున్న తీన్మార్ మల్లన్న వేరు, ఇప్పుడున్న తీన్మార్ మల్లన్న వేరు. అప్పుడు పార్టీ లేదు, అంత సైన్యం లేదు. అతి తక్కువ సైన్యంతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుతంత్రాలను ఢీ కొట్టి మరి తీన్మార్ మల్లన్న అప్పుడు గెలవగలిగిండు. మరి ఇప్పుడున్న సైన్యం ఇంకా డబుల్ అయిపోయింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న ఇప్పుడు వేరు, అప్పుడు వేరు. మరి ఇప్పుడు ఢీ కొట్టడం తీన్మార్ మల్లన్న ఢీ కొట్టే అవకాశం ఉన్నదంటే ఎక్కడ కూడా దాఖలాలు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడున్న సైన్యాన్ని, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సైన్యాన్ని ఏ పార్టీ కూడా, అధికార పార్టీ కూడా ఢీ కొట్టే అంశం అసలు ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా చేసే అవకాశం ఉన్నది. కానీ ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సైన్యాన్ని ఢీకొట్టే అంశం అధికార పార్టీకి లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు, బీజేపీ పార్టీకి కూడా కనబడతలేదు ఎక్కడ కూడా. దయచేసి ఇది మిత్రులారా, ఓటరు నమోదుకు నోటిఫికేషన్ రానుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సిద్ధమవ్వండి.